ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఘోర నిరాశను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జట్టు నుంచి వైదొలగాలని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నిర్ణయించుకున్నట్లు వార్తలు రావడంతో అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 32 ఏళ్ల ఈ స్టార్ ఆల్రౌండర్ను దక్కించుకునేందుకు ఏకంగా 7 ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మినహా మిగతా ప్రధాన ఫ్రాంచైజీలు పాండ్యా కోసం రంగంలోకి దిగాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పాండ్యా కోసం బలంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రారంభంలో ఆలస్యంగా స్పందించిన చెన్నై ప్రస్తుతం పాండ్యా ట్రేడ్ విషయంలో బలమైన పోటీదారుగా మారినట్టు తెలుస్తోంది. ధోని తర్వాతి శకంలో జట్టును నడిపించగల నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాడిగా పాండ్యాను చెన్నై చూస్తున్నప్పటికీ అతనికి కెప్టెన్సీ ఇస్తారనే హామీ లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం శాశ్వత కెప్టెన్ కోసం చూస్తున్న కోల్కతా పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. రాజస్థాన్ రాయల్స్ కూడా దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కెప్టెన్సీతో కూడిన కీలక పాత్రను ఆఫర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రేడ్ నగదు రూపంలోనే జరుగుతుందా లేక ఆటగాళ్ల మార్పిడి ఉంటుందా అనేది తెలియలేదు. అలాగే సిఎస్కే ఎవరిని వదులుకుంటుంది, కోల్కతా వద్ద ట్రేడ్కు సరిపడే ఆటగాడు ఉన్నాడా వంటి ప్రశ్నలకు కూడా ఇంకా సమాధానాలు లేవు. గత సీజన్లో సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శామ్ కరన్ల మధ్య జరిగిన భారీ ట్రేడ్ను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో చెన్నై ఈసారి కూడా ఓపికగా పరిస్థితులు గమనిస్తూ సరైన టైంలో అడుగులు వేస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఐపీఎల్ ట్రేడ్ విధానం క్లిష్టంగా ఉండడంతో చివరి నిమిషంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం.